టీ20 క్రికెట్లో ఒక బ్యాటర్ గ్రీజులోకి రాగానే బౌలర్లు భయపడడం మనం చూసుంటాం. కానీ ప్రపంచ నెంబర్ 1 బౌలర్ కూడా ఒక బ్యాటర్ని చూసి ఆశ్చర్యపోతే, అవును, మనం మాట్లాడుకుంటుంది మన ఇండియన్ యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ గురించి. అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలి ఎంత అసాధారణమైనదో చెప్పడానికి తమ్రీజ్ షమ్సీ చేసిన వ్యాఖ్య సరిపోతుంది. అతను ఎలాంటి బౌలర్నైనా సునాయాసంగా సిక్సర్లు కొడుతున్నాడు. అదే సమయంలో ఎక్కువసేపు గ్రీజులో నిలుస్తున్నాడు. సాధారణంగా ఇంత దూకుడుగా ఆడేవారు త్వరగా అవుట్ అవుతారు, కానీ అభిషేక్ శర్మ అలా కాదు అని షమ్సీ ఆశ్చర్యపోయాడు. అసలు అభిషేక్ శర్మ బ్యాటింగ్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? అతను టీ20 రూల్స్ ని ఎలా మార్చేస్తున్నాడు? ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ నెంబర్స్ చూడండి ఫ్రెండ్స్. టీ20 ఇంటర్నేషనల్లో అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 197 గా ఉంది. అంటే అతను ప్రతి బాల్ కి దాదాపు 2 పరుగులు చేస్తున్నాడు. కానీ ఇక్కడే షాకింగ్ విషయం ఏంటంటే అతను సగటు 37 గా ఉండటం. క్రికెట్ చరిత్రలో 1000 పరుగులు దాటి 35 పైగా యావరేజ్ ఉండి 160 పైన స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటర్లు చాలా అరుదు. వాళ్ళలో ఉన్న టీమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో ఉన్న అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ ముందు ఎవరు సరిరారు. అభిషేక్ శర్మ ప్రతి 3 బంతులకి ఒక బౌండరీ కొడుతున్నాడు. ప్రతి 7 బంతులకి ఒక 6 కొడుతున్నాడు. ఇది కేవలం ఫినిషర్ రోల్లో వచ్చిన రికార్డు కాదు, టాప్ ఆర్డర్ లో ఓపెనర్ గా ఆడి సృష్టించిన విధ్వంసం. క్రికెట్ లో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. మీరు ఎంత ఫాస్ట్ గా ఆడితే అంత త్వరగా అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే ట్రేడ్ ఆఫ్ అంటారు. కానీ అభిషేక్ శర్మ ఈ గ్రాఫ్ కి అందనంత ఎత్తులో ఉన్నాడు. అతను రిస్క్ తీసుకుంటున్నాడు, కానీ ఆ రిస్క్ లో ఒక క్లారిటీ ఉంది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో మనం చూస్తున్న ఈ కొత్త రకం క్రికెట్ కి అభిషేక్ శర్మ ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్. ఫుల్ వీడియో మన కామెంట్ సెక్షన్ లో ఉంది, చూడండి.